ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపమూ ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను అనే శ్రేష్టకరమైన దేశానికి ప్రయాణము మొదలుపెట్టారు. ఇక కనానులో వారు ప్రవేశించబోతూ ఉన్నారు. దేవుడు ఆ కనాన్ను గురించి వివరిస్తూ ఆ దేశము ఎట్టిదో చెబుతూ ఉన్నాడు. నెంబర్ 1, అది వాగులు కలిగిన దేశము. నెంబర్ 2, అది ఓటలు కలిగిన దేశము. నెంబర్ 3, అది అగాధ జలములు కలిగిన దేశము. ఇక మనము చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, అది గోధుమలు, యవలు కలిగిన దేశము. గోధుమలు, యవలు అనేవి ఆహారపు పంట అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీలు బ్రతకడానికి ఏర్పాటు చేసిన అద్భుతమైన పంట గోధుమలు, యవలు. మనిషి నిత్యము బ్రతకడానికి ఆహారం చాలా అవసరం. ఆహారం తీసుకోకపోతే మనిషి ఆరోగ్యం పాడైపోద్ది, అందం పాడైపోద్ది, మనిషి బాగా నీరసపడిపోతాడు. నిత్యము ఆహారం తీసుకున్నప్పుడు, పూటకే ఆహారం తీసుకున్నప్పుడు అతడు చాలా బలంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, చాలా దీవెనకరంగా ఉంటాడు. అందుకని దేవుడు ఏ లోటు లేకుండా శ్రేష్టకరమైన గోధుమలు పండే దేశానికి దేవుడు వారిని తీసుకువెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆహారపు నిల్వలున్నాయి, అక్కడ ఆహారపు ఉత్పత్తులున్నాయి. ఇశ్రాయేల్ దేశంలో చాలా శ్రేష్టకరమైన గోధుమలు పండేవి అని మనకి చరిత్ర చెబుతూ ఉంది. మిన్నీతు గోధుమలు అనబడినవి శ్రేష్టకరమైన గోధుమలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఇవి వీరు కొన్నిసార్లు తూరు, సీదోను ప్రాంతాలకు వీరు ఎగుమతి కూడా చేసినట్లుగా మనకి యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనాన్ని బట్టి మనకి అర్థమవుతోంది. ఈ గోధుమలు సాధారణంగా మే నెలలో కోసేవారు. వాటిని నూర్చి ధాన్యంగా వాటిని సమకూర్చుకునేవారు. ఓచబియ్యంగా కానీ లేదు వేయించి కానీ వాటిని వారు తీసుకునేవారు. ఇశ్రాయేల్లో శ్రేష్టకరమైన వారు
ధనికులైన వారు, బాగా డబ్బు కలిగిన వారు ఈ శ్రేష్టకరమైన గోధుమ పంటను తింటూ ఉండేవారు. అయితే యవలను గూర్చి మనం ఆలోచిస్తే యవలు కూడా ఒక ఆహారపు పంటే, కానీ ఇది గోధుమల కంటే కొంచెం తక్కువ రకం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ యవలను సాధారణంగా గాడిదలకు, గుర్రాలకు ఆహారంగా ఉపయోగించేవారు అని మనకి బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనంలో కనబడుతూ ఉంది. ఇక రెండవదిగా పేదలనబడిన వారు, కొంచెం తాహతు లేనివారు, గోధుమలు కొనుక్కోవడానికి అవకాశం లేనివారు ఈ యవల రొట్టెలను ఉపయోగించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. కొన్నిసార్లు తినుటకు యవల రొట్టెైనను లేదు అనే మాట వినబడినప్పుడు అతడు ఎంత పేదరికంలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. యవల రొట్టె కూడా లేకపోవడం అనేది అతడు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు అని తెలుస్తోంది. కనుక గోధుమలు కానివ్వండి, యవలు కానివ్వండి, మనిషిని పోషించే ఆహారం అన్నమాట. దేవుడు వాటిని కనానులో సిద్ధం చేశాడు. దేవుడు మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అనడానికి ఆనవాలు మనల్ని శ్రేష్టకరమైన గోధుమ పంటతో ఆయన మనల్ని పోషిస్తాడు. మన ఆత్మకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని, అది కూడా శ్రేష్టకరమైన గోధుమ పంటతో ఆయన మనల్ని పోషిస్తాడు. ఆ ఆహారం ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం నిత్యము కూడా ఆనందంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, బలంగా ఉంటాం. ఈ అనుదిన దైవధ్వని ద్వారా ప్రతి పూట దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. చాలామంది ఈ వాక్యం విని వారు చేస్తున్న ఫోన్లు బట్టి కానివ్వండి, వారు తీసుకుంటున్న తీర్మానాలను బట్టి కానివ్వండి, నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది శ్రేష్టకరమైన గోధుమ పంట. దేవుడు ఈ ఆహారం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారు, శ్రద్ధగా ధ్యానించిన వారు, శ్రద్ధగా చదివిన వారు బలహీనపడరు, కృంగిపోరు, బెంగపడరు. పరిస్థితి ఎలాంటిదైనా వారు ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర సమృద్ధి అయిన ఆహార పంట ఉంది కనుక. లోకస్తులు ఉన్నారు చూడండి, వారు అనునిత్యము భయపడుతూనే ఉంటారు, కృంగిపోతూనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఆత్మకు కావలసిన ఆహారము అందడం లేదు. అందుకనే ప్రభువారు చెప్పారు, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అంటే ఇశ్రాయేలీలు బ్రతకడానికి గోధుమ పంట, యవల పంట ఎంత అవసరమో మనిషి అనేవాడు బ్రతకడానికి దేవుని మాట అంత అవసరం. దేవుని మాట లేకపోతే, దేవుని ప్రోత్సాహం లేకపోతే, దేవుని యొక్క ఆ జీవపు మాట లేకపోతే మనిషి కృంగిపోతాడు, మనిషి బెంగపడిపోతాడు, మనిషి బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఆహారం తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఏ పనైనా చాలా బలంగా చేయగలుగుతాడు, ఏ కార్యక్రమం అయినా చక్కగా చక్కబెట్టగలుగుతాడు. ఇక రెండవది, అతడు అందంగా కూడా కనపడతాడు, చాలా సౌందర్యవంతంగా కూడా కనపడతాడు. మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది, ఇశ్రాయేలీని దేవుడు ప్రవేశపెట్టబోయే దేశం కనాను దేశం మంచి దేశం. అది వాగులు కలిగినది, అది ఓటలు కలిగినది మాత్రమే కాదు, అగాధ జలములు కలిగినది. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో సమృద్ధి అయిన గోధుమలు పండుతాయి, సమృద్ధి అయిన యవలు పండుతాయి. గొప్పవారు బతకొచ్చు, అందులో పేదవారు కూడా బతకొచ్చు. బ్రతకడానికి గొప్పవారికి తగ్గ ఆహారం అందులో ఉంది. రెండోది, పేదవారికి తగ్గ ఆహారం కూడా అందులో దొరుకుతోంది. నువ్వు బలమైన విశ్వాసం అయితే నిన్ను బలమైన శ్రేష్టకరమైన ఆహారంతో పోషిస్తాడు. నువ్వు బలహీనమైన విశ్వాసం అయితే, నువ్వు ఇంకా చాలా తక్కువ స్థాయి విశ్వాసంలో ఉంటే నిన్ను కూడా పోషించడానికి తగిన ఆహారం యవలు అనే ఆహారాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
మిత్రులరా, మనం ఆధ్యాత్మికంగా పేదవారిగా కాకుండా ఆధ్యాత్మికంగా గొప్పవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రేష్టకరమైన గోధుమల పంటను ఆస్వాదించే స్థితిలోనికి మనం వెళ్ళే కృపను సంపాదించాలి. కనుక ఈ ఉదయకాలంలో ఆధ్యాత్మిక పేదరికాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని సంపాదించి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి శ్రేష్టకరమైన గోధుమ పంట లాంటి ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకొని, ఆత్మీయ ఆహారాన్ని మనము సొంతం చేసుకొని, ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించి ప్రపంచానికి మాదిరికరంగా దీవెనకరంగా మారదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. ప్రభువా, శ్రేష్టకరమైన గోధుమ పంట లాంటి అద్భుతమైన ఆహారంతో మమ్మల్ని పోషించండి, మమ్మల్ని దీవెనకరంగా మార్చండి. ఇప్పటికే మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు స్తోత్రం. మీరిస్తున్న అనుదిన మన్నా కొరకు, అనుదిన ఆహారం కొరకు మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మేము దిద్దబడ్డానికి, దీవించబడ్డానికి సహాయం చేయమని, కృపను సమృద్ధిగా అనుగ్రహించమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. Praise the Lord. May God bless you. Thank you.